Hi friends, welcome to Unsatisfied Kiran. Episode 1. Topic: The Arushi Talwar Hemraj Double Murder Case. 2008 May 16. యూపీలోని నోయిడా ఒక హై ప్రొఫైల్ కాలనీ, ఒక ప్రశాంతమైన ఇంటి లోపల భారతదేశాన్ని షాక్కు గురి చేసిన ఒక హత్య. 14 సంవత్సరాల బాలిక ఆరుషి తల్వార్. ఆమె తన బెడ్రూమ్లో గొంతు కోసి చనిపోయి ఉంది. మొదట నిందితుడు ఇంట్లో పనిచేసే హేమరాజ్ అనుకున్నారు. కానీ 24 గంటల తర్వాత అతని మృతదేహం కూడా అదే ఇంటి పైకప్పుపై కనిపించింది. ఇది ఒక సాధారణ హత్య కాదు, ఇది ఒక మిస్టరీ, ఒక మీడియా ట్రయల్, ఒక న్యాయపరమైన యుద్ధం. చాప్టర్ 1. ది నైట్ ఆఫ్ మే 15, 2008. మే 15 రాత్రి రాజేష్ తల్వార్ మరియు నుపూర్ తల్వార్ తన కుమార్తె ఆరుషితో కలిసి డిన్నర్ చేశారు. అన్నీ సాధారణంగా కనిపించాయి. రాత్రి 10:30 ప్రాంతంలో ఆరుషి తన గదికి వెళ్ళింది. ఉదయం 6 గంటలకు నుపూర్ గది తలుపు తట్టింది. స్పందన లేదు. తలుపు తెరిచి చూడగా ఆమె బెడ్పై రక్తపు మడుగులో గొంతు కోసి ఉంది. చాప్టర్ 2. ఫస్ట్ సస్పెక్ట్ హేమరాజ్. హేమరాజ్ కనిపించలేదు. పోలీసులు వెంటనే అనుమానించారు హేమరాజ్ హత్య చేసి పారిపోయాడని. కానీ మే 17 ఉదయం ఇంటి పైకప్పు తలుపు తెరిచినప్పుడు అక్కడ మరో శవం, అదేవిధంగా గొంతు కోసి ఉంది. హేమరాజ్ కూడా చనిపోయాడు. ఇప్పుడు కేసు పూర్తిగా మలుపు తిరిగింది. చాప్టర్ 3. ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్స్. ప్రారంభంలోనే భారీ తప్పులు. క్రైమ్ సీన్ సీల్ చేయలేదు. వందలాది మంది ఇంట్లోకి వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ కలుషితమయ్యాయి. నోయిడా పోలీస్ పూర్తిగా విమర్శల పాలైంది. ఈ కేసు తర్వాత సిబిఐకి వెళ్ళింది. చాప్టర్ 4. షాకింగ్ టర్న్. పేరెంట్స్ యాజ్ అక్యూజ్డ్. సిబిఐ ఒక షాకింగ్ థియరీ చెప్పింది. ఈ హత్యలు ఇంటి లోపల జరిగినవి, బయట వాళ్లకు అవకాశం లేదు. అనుమానం తల్లిదండ్రులపై పడింది. 2013 ట్రయల్ కోర్ట్ రాజేష్ మరియు నుపూర్ తల్వార్లకు జీవిత ఖైదు విధించింది. దేశం షాక్ అయింది. చాప్టర్ 5. హైకోర్టు వర్డిక్ట్. 2017లో అలహాబాద్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. సాక్ష్యాలు సరిపోవు అని రాజేష్ నుపూర్ తల్వార్లకు విముక్తినిచ్చింది. చాప్టర్ 6. థియరీస్ అండ్ డౌట్స్. ఈ కేసులో ప్రధాన సిద్ధాంతాలు: నెంబర్ 1 తల్లిదండ్రుల గౌరవ హత్య సిద్ధాంతం. నెంబర్ 2 బయటి దుండగుల సిద్ధాంతం. నెంబర్ 3 సర్వెంట్స్ గ్రూప్ సిద్ధాంతం. కానీ పక్కా సాక్ష్యం ఏదీ లేదు. డిఎన్ఏ నివేదికలు స్పష్టంగా లేవు. మర్డర్ వెపన్ ఖచ్చితంగా నిర్ధారించలేదు. చాప్టర్ 7. మీడియా ట్రయల్. టీవీ ఛానల్స్, డిబేట్స్, బ్రేకింగ్ న్యూస్. ఈ కేసు భారతదేశంలో మీడియా ట్రయల్ అనే పదానికి ఉదాహరణ అయింది. ఫైనల్ చాప్టర్. స్టిల్ అన్సాల్వ్డ్. ఈ రోజు వరకు ఆరుషి మరియు హేమరాజులను ఎవరు చంపారు? నిజంగా తల్లిదండ్రులేనా లేక బయట వాళ్ళ? నిజం ఇంకా చీకట్లోనే ఉంది. ఈ కేసు మనకు ఒక పాఠం నేర్పింది. న్యాయం అంటే కేవలం తీర్పు కాదు, నిజం వెలుగులోకి రావటం. అది ఈ కేసులో ఇంకా జరగలేదు. మీరేమనుకుంటున్నారు? ఈ హత్య వెనక నిజమైన నిందితుడు ఎవరు? కామెంట్ చేయండి. అన్సాల్వ్డ్ కేస్ విత్ అన్సాటిస్ఫైడ్ కిరణ్.